ఒకప్పుడు కరీంనగర్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఒక చొక్కారావు, ఒక ఎంఎస్ఆర్, అలాగే ఒక జగపతిరావు వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి కంచుకోటల్లాగా ఉండేవారు. మరి ఒక్కో వ్యక్తి ఒక్కో పిల్లర్ లాగా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడారు. పిసిసి అధ్యక్షుడి స్థాయి నుంచి మొదలుకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా మరి కరీంనగర్ కాంగ్రెస్కు మరి పెట్టని కోటలు అని చెప్పుకోవచ్చు. అయితే వారి అడుగుజాడల్లో నడుస్తూ ఇక మరి కాంగ్రెస్ పార్టీని పునర్వైభవం తెచ్చే దిశగా కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని కాపాడేందుకు కూడా వారి తనయులు అలాగే వారి అడుగుజాడల్లో నడుస్తూ మరి మరొకసారి కూడా రాజకీయంగా మరి కరీంనగర్ లోక్సభ బరిలో మరి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెల్చాల జగపతిరావు కొడుకు వెల్చాల రాజేందర్రావు మరి మరొకసారి కూడా కరీంనగర్ లోక్సభలో పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. సో మరొకసారి కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని కాపాడేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రస్తుతం నాతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మీ ఫ్యామిలీ అంటే కరీంనగర్లో ఒక విశిష్టమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. కానీ మీరెందుకో కొన్నాళ్ళు రాజకీయాలకు కావచ్చు కరీంనగర్ జిల్లాకు దూరంగా ఉన్నారు. ఎందుకు సార్? నైస్ మీటింగ్ యూ సార్. నాకు కూడా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిశాను. దూరంగా లేను రాజకీయాలకు డెఫినెట్గా, కానీ కొంత పక్కకు జరిగి ఉన్నాను. కొంత వ్యాపార అభివృద్ధి కారణాల వలన ఒక 10 ఏళ్ళు ఏదైతుందో టీఆర్ఎస్ ప్రజారాజ్యము వాటిలలో కాంటెస్ట్ చేయడంతో కొంత ఫ్యామిలీకి కూడా కొంత డిస్టెంట్గా ఉండడము, వ్యాపారానికి కొంత దూరంగా ఉండడంతో వ్యాపారం కూడా కొంత దెబ్బతినడంతో ఏమనుకున్నానంటే కొంత వ్యాపార అభివృద్ధి చేసుకుందాం, ఫ్యామిలీతో కూడా కొంత పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళతో కూడా కొంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతో ఏదైతుందో మా నాన్నగారు కంటిన్యూస్గా ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఆయన పరమపదించినంత వరకు కూడా కరీంనగర్లోనే ఉంటూ వచ్చారు. సో ఆయన ఎలాగూ ఉన్నాడు కదా, ఆయన ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నాడు, ఆయన ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రజల కష్ట సుఖాలు అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాడు, ఆయన ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైతుందో కొంత మేరకు పక్కకు జరిగి వ్యాపారము ఫ్యామిలీ ఇదంతా ఏదైతుందో చూసుకుందామన్న ఆలోచనతోనే హైదరాబాద్లో ఉన్నాను. బట్ రాజకీయాలకు డెఫినెట్గా దూరంగా లేను, రాజకీయాలకు కనెక్టెడే ఉన్నాను. కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరితోని టచ్లోనే ఉన్నాను. కరీంనగర్లో ఉన్న ఫంక్షన్స్కి పోవడము రావడము రెగ్యులర్గా జరిగేది. కరీంనగర్లో ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడడము, కరీంనగర్ వాళ్ళకి అవసరాలు ఏదన్నా ఉంటే హైదరాబాద్లో ఏదైతుందో అరుచుకోవడం అవన్నీ చేసేవాడిని. అంటే సార్, తాతగారు నాన్నగారు ఇద్దరు కూడా మీకు రాజకీయంగా స్ఫూర్తినిచ్చారు. సో మీరు కాంగ్రెస్ పార్టీలో, తర్వాత పిఆర్పి పార్టీలో, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఈ 3 పార్టీలను కూడా చూశారు. సో మీరు కరీంనగర్ ఎంపీగా పనిచేసినప్పుడు పిఆర్పిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ అభ్యర్థికి రానని ఓట్లు మీకు వచ్చినాయి. అలాగే చొప్పదండి నుంచి కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఒక గౌరవప్రదమైన మీరు మెజార్టీ సాధించగలిగారు. సో అంత అభిమానాన్ని ప్రజల నుంచి మీరు పొందినప్పుడు కొంత గ్యాప్ తీసుకునే కారణాలు ఏమైనా ఉన్నాయి? దీంట్లో మిమ్మల్ని ఎవరైనా హట్టు చేశారా? దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో కొంత మీరు కూడా విజయశాంతి లాంటి వాళ్ళ సరసన కూడా కొంత మీరు అలాంటి వాళ్ళ సరసన చేరారని తెలుస్తుంది. లేదు, నేను వాళ్ళ సరసన చేరలేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతుందో నాకు బీఆర్ఎస్ అనే పేరు అనడం ఏదైతుందో వామిటింగ్ వస్తుంది నాకు. ఓకే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో లేను. నేను టీఆర్ఎస్ పార్టీలో షరీక్ అయింది కూడా ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు పోరాటం చేస్తున్నారని దాంట్లో జాయిన్ అయ్యాను నేను. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని బీఆర్ఎస్ ఎప్పుడైతే మార్చినారో తెలంగాణనే వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీలకు వెళ్ళి, భారత రాష్ట్ర సమితి వచ్చింది. నేను ప్రయాణం చేసింది టీఆర్ఎస్ పార్టీలో. ఓకే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళకి సాథ్ ఇవ్వడం కరెక్టు అని చెప్పేసి వాళ్ళ వెంట నడిచినాను. అప్పుడున్న టైంలో ఏదైతున్నదో ఉద్యమకారులకు ఉన్న అవసరాలు, వాళ్ళు జైల్లో పడితే ఏదైతుందో వాళ్ళకు బెయిల్లకు పైసలు కట్టడాలు, వాళ్ళ ఫ్యామిలీలకు అవసరం ఉన్న అరుచుకోవడము ఆర్థికంగా, తర్వాత అమరవీరులు ఎవరన్నా ఏదైతుందో అదైనప్పుడు ఏదైతుందో వాళ్ళ ఫ్యామిలీలకు కొంత ఆర్థికంగా అరుచుకోవడము, ఈ కార్యక్రమాలలో ప్రధానంగా పాల్గొనేటోన్ని.
అండ్ టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా కూడా ఏదైతుందో వాళ్ళు ఎప్పుడన్నా ఎలక్షన్స్ కొట్లాడినప్పుడు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఆర్థికంగా అవి ఇవి నేను సాయం చేసేవాడిని. అంటే మీరు 2009లోనే లోక్సభ బరిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు పోటీ చేయాల్సి ఉండే. 2004లో మీరు 2004లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అసలు ఎందుకు చేయలేకపోయారు? నాకు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, మీది కరీంనగర్ సీటు, మీ నాన్నగారు కరీంనగర్లో గెలిచారు, ఇండిపెండెంట్గా గెలిచారు, మీ కాడ ఫుట్ హోల్డ్ ఉంది, ఖచ్చితంగా నువ్వు కరీంనగర్లో మంచి క్యాండిడేట్ అవుతావు. ఎందుకంటే మా నాన్నగారి ఎలక్షన్స్ అన్నీ ఫ్రంట్ లైన్లో ఉండి నేనే కొట్లాడాను. ఓకే, మా నాన్నగారు ఎన్ని ఎలక్షన్స్ కొట్లాడారో ఎక్సెప్ట్ 1972 ఎలక్షన్ వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, అది తప్ప తక్కిన ఎలక్షన్స్ ఫ్రంట్ లైన్లో ఉండి నేనే కొట్లాడాను, మా ఫాదర్ ఎలక్షన్స్ మొత్తం. కాబట్టి కరీంనగర్లో కూడా నన్ను వేల మంది ఏదైతే ఉన్నదో రికగ్నైజ్ చేస్తారు. నేను వేల మందిని పేర్లతో పిలుస్తాను. ఆప్యాయంగా ఏదైతుందో నన్ను చూడంగానే ఏదైతుందో ప్రతి విషయం కష్ట సుఖాలలో పాలు పంచుకున్నాడు ఉన్న అనేక ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారు నాకేం చెప్పినారంటే, నీకు కరీంనగర్ భావ్యంగా ఉంటుంది, ఇస్తాను అన్నారు. మంచిదండి, నేను కరీంనగర్లో పని చేసుకుంటున్నాను. ఇంతలో కాంగ్రెస్తో అలయన్స్ అది ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత కాంగ్రెస్ అలయన్స్లో ఎంఎస్ఆర్ గారు పెద్దలు, ఆయన చాలా పెద్ద నాయకుడు కాబట్టి ఆయనకు ఎలాగో అకామిడేట్ చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది కాబట్టి నాకు పార్లమెంట్ ఇస్తానన్నారు. సరే, పార్లమెంట్ ఇస్తే పర్వాలేదు, కొట్లాడదామని అనుకున్నాను. ఇంతలో ఆయనే పార్లమెంట్కి వస్తాను, నేను అక్కడ పోయి ఢిల్లీలో కూర్చోవడం న్యాయము, తెలంగాణ సాధన కోసం ఏదైతుందో రోజు కాంగ్రెస్తో చర్చలు జరపడం, ఇతర పార్టీల దగ్గర నుంచి లెటర్లు తీసుకోవడం, ఇవన్నీ ఏదైతుందో చేయాల్సిన అవసరం ఉంది అని అంటే అప్పుడు కూడా అది న్యాయమే అనుకున్నాను. అప్పుడు ఏమన్నాడంటే, చొప్పదండి మీ నేటివ్ నియోజకవర్గము, చొప్పదండి నుండి మీ నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా, గంగాధర సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, మీ ఊరు గుండి గోపాలరావుపేట కూడా అక్కడనే, మీకు చాలా బలం ఉంది, నీకు తప్పకుండా చొప్పదండి ఇస్తానని అన్నాడు. సరే, చొప్పదండి ఇస్తాడు, పర్లేదు అని అనుకున్నాను. ఇప్పుడు ఆఖరికి జరిగింది ఏంటంటే, కరీంనగర్ ఏమో పెద్దలు ఎంఎస్ఆర్ గారు తీసుకున్నారు, కరీంనగర్ పార్లమెంట్ ఏమో కేసీఆర్ గారు స్వయంగా వచ్చి కూర్చున్నారు. చొప్పదండి ఏదైతుందో నాకు ఇస్తానని చెప్పి ఏదైతుందో నాకు ఒక దొంగ బీఫామ్ ఒకటి ఇచ్చాడు. ఆ దొంగ బీఫామ్ ఇచ్చి ఆ దొంగ బీఫామ్ క్యాన్సిల్ చేసి ఎక్స్పెల్ చేశాడు. అట్లా చాలా మనోవ్యత పెట్టాడు. అది జరిగిన విషయం. ఈ దొంగ బీఫామ్ అని మీరు అంటున్నారు కదా సార్, దొంగ బీఫామ్ ఇవ్వడం ఏంటి? మీరు అంటే దాన్ని దొంగతనం చేశారా? ఆ దొంగ బీఫామ్ అని ఎందుకు అనాల్సి వస్తుంది? మరి అప్పుడు అసలు బీఫామ్ ఎవరికి ఇచ్చారు? ఆ దొంగ బీఫామ్ అనడానికి కారణం ఏంటంటే, ఆయన చొప్పదండి నియోజకవర్గం వచ్చి ఈయన బీఫామ్ దొంగతనం చేసుకొని వచ్చినాడు, దొంగతనం చేసుకొని వస్తే మేము ఈయనను ఆ బీఫామ్ ఏదైతుందో క్యాన్సిల్ చేసి నేను ఎక్స్పెల్ చేస్తున్నాం పార్టీకి వెళ్ళి అని చెప్పినాడు. అయితే నన్ను తీసుకొచ్చింది ఆయనతో పాటు హెలికాప్టర్లో ఆయనే తీసుకొచ్చాడు. ఆయన నేను ఇద్దరం కలిసి హెలికాప్టర్లో కలెక్టరేట్లో దిగి ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ సబ్మిట్ చేయడానికి పోయినాడు. నేను చొప్పదండి నియోజకవర్గానికి నామినేషన్ వేసేటానికి నా కారులో వెళ్ళాను. ఓకే, సో ఇక్కడ దొంగతనం చేసేటానికి ఆస్కారం ఎక్కడ ఉంది? హెలికాప్టర్లో నేను ఆయనతో పాటు హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వస్తే, సో దొంగతనం అనే మాటనే ఏదైతుందో ఆయన అబద్ధం అన్నట్టు. కేసీఆర్ అంటే ఆయన పచ్చి అబద్ధాల కోరు. అంటే ఇప్పుడు ఈ దొంగ బీఫామ్ తీసుకొచ్చుకున్నాడు, ఆయన ఎత్తుకొచ్చుకున్నాడు అని చెప్పడం వెనుక అంటే కేసీఆర్లో మా మనసులో ఏముండే సార్ వాస్తవానికి? ఎందుకు కేసీఆర్ మనసులో ఏముంటుందంటే, నేను ఎటువంటి రకమైన అబద్ధం ఆడినా, ఎంత దురదృష్టకరమైన ఘోరమైన అబద్ధం ఆడినా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ప్రజలు ఒక పిచ్చిలో ఉన్నారు, తెలంగాణ పిచ్చిలో, సెంటిమెంట్ పిచ్చిలో. కాబట్టి నేను ఏది చెప్పినా నడుస్తుంది అనుకునే తత్వం అయినది. కాబట్టి ఆయన అంత ఘోరంగా ఏదైతుందో ఆయనే హెలికాప్టర్లో తీసుకొచ్చి మళ్ళీ ఆయనే పబ్లిక్లో వచ్చి ఈయన దొంగతనం చేసిండు అని చెప్పే అంత స్థాయికి దిగజారి. ఓకే సార్, మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీలో 2001లో ఆ తర్వాత మధ్యలో కొంత బ్రేక్ తీసుకున్నారు. మరొకసారి కూడా కేసీఆర్ పిలిచారు మిమ్మల్ని 2013లో. ఈ 2013లో అప్పుడు మరొకసారి కూడా మరి ఎందుకు మీరు వెళ్ళాలి? 2013లో కేసీఆర్ గారు ఇంకా తెలంగాణ వచ్చింది, మన అందరం కలిసి
పని చేసుకుందామని అన్నాడు. ఉమ్, నేను వెళ్ళినాను. ఉమ్, అండ్ మళ్ళీ ఏదైతుందో నేను అందరూ అభ్యర్థుల కోసం తిరిగాను, కష్టపడ్డాను, పని చేసినాను, ఉమ్, అన్ని రకాలుగా వాళ్ళకి ఏదైతుందో ఉపయోగపడ్డాను. ఉమ్, అప్పుడు కూడా నాకు కేసీఆర్ గారు ఏదైతుందో నేను ఆయన ఎమ్మెల్సీ ఇవ్వండి సార్ అని అడిగాను. ఓకే. లేదు లేదు నీకు ఎమ్మెల్సీ కాదు, నువ్వు ఎమ్మెల్సీకి తాగవు, నీకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పాడు. సార్ నేను పార్టీ వదిలి వెళ్ళాను, చాలామంది క్యూలో ఉన్నారు, ఉమ్, వాళ్ళందరికీ మీరు అకామిడేట్ చేయాలి, రాజ్యసభ మీకు ఇవ్వడం కష్టం అవుతుంది సార్, నాకు రాజ్యసభ వీలు పడదు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి సార్, నేను న్యాయం చాలా చేస్తాను అని జెన్యున్ గా చెప్పారు మీరు. చెప్పాను. ఉమ్, చెప్తే ఏదైతుందో ఆయన నువ్వు ఢిల్లీలో చదువుకున్నావు, నువ్వు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతావు, నువ్వు అనర్గళంగా హిందీ మాట్లాడతావు, నువ్వు బాగా రాస్తావు, నువ్వు నాకు అక్కడ ఉపయోగపడతావు, ఖచ్చితంగా నేను నీకు రాజ్యసభ ఇస్తాను అని చెప్పాడు. ఉమ్, నేను అన్నాను కాదు సార్, నాకు నీకు కష్టం అవుతుంది, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని మళ్ళీ అడిగాను. ఉమ్, లేదు లేదు నా మాట వినవా నువ్వు, ఉమ్, నేనే పార్టీ ప్రెసిడెంట్, నేనే ముఖ్యమంత్రిని, నువ్వు నా మాట వినకపోతే ఎవరి మాట వింటావు ఉమ్, అని అన్నాడు. ఉమ్, అంటే ఇంకా సార్ మీరు ఇచ్చినా మీరే, ఇవ్వకుండా మీరే అని వచ్చాను. ఉమ్, 4 నెలల తర్వాత సంతోష్ కుమార్కి ఇచ్చాడు. ఉమ్, ఇంకా అప్పుడు మనసు ఇరిగిపోయింది నాకు. ఇంకా ఇది లాభం లేదు, ఇది రెగ్యులర్గా ఏదైతుందో హ్యాబిచువల్ లయర్స్ అని అంటారు కదా, అవును, అవును. సో రోజువారీ అబద్ధాలు అంతే. ఇంకా మొదటిసారి కరీంనగర్ పార్లమెంట్, కరెక్ట్ కరెక్ట్ తర్వాత చొప్పదండి అసెంబ్లీ, కరెక్ట్. తర్వాత మూడోసారి మీరు అడిగిన ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆ తర్వాత రాజ్యసభ ఇస్తా అని కూడా రాజ్యసభ ఇచ్చేది ఒట్టి మాటనే, అది ఒట్టి మాటనే. అంటే ప్రతి మనిషి 1-2 సార్లు అవకాశం ఇస్తారు, మూడోసారి కాదు, మీరు 4గోసారి కూడా కేసీఆర్ మనసు ఇరిగిపోయి ఇంకా ఇది లాభం లేదు. ఇంకా ఇది మా నాన్నగారు ఎప్పుడో చెప్పేవాడు, నేను టీఆర్ఎస్లో ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడే, ఆ దుర్మార్గంతో నీకెందుకు, వాళ్ళ దగ్గర ఏదైతుందో అసలు ఎట్టి పరిస్థితులలో న్యాయం ఉండదు, నీతి ఉండదు, అది ఇదని. నేనేదైతుందో ఆయనతో ప్రయాణం, ఆ తెలంగాణ వాదము అది ఇది అని చెప్పి ప్రయాణం చేశాను. సో ఇవన్నీ రుచి చూసిన తర్వాత ఏదైతుందో అప్పుడు బిడ్డ నీకు ఇంత నష్టం చేసి, దీని వెనుక మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలనే కాంక్ష మీకు ఉండే, అది ఉండే 2001లో, అది మొదటి నుంచి ఉండే ఉంది సార్. 2001లో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తో మీరు అడుగులేశారు. అప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ వాస్తవానికి? అప్పుడున్న పరిస్థితి ఏంటి అని అంటే 90% ఆఫ్ ద పీపుల్ అవుట్ సైడ్ టీఆర్ఎస్ బిలీవ్ ఏం చేశారంటే రాదు తెలంగాణ. ఓన్లీ టీఆర్ఎస్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కొంతమంది కేసీఆర్ వాక్చాతుర్యము, వాగ్దాటి తోనేదైతుందో ఈయన కొంత ఏకం చేయగలుగుతాడు, ఈయనకి యాస ఉన్నది, తెలంగాణ యాస. సో ఈయన కొంత ఏదైతుందో తెలంగాణ మీద అవగాహన ఉన్నది. సో ఈయన ఏదైతుందో మాట్లాడితే కొంత జనాలు బాగా ఏకమవుతారు, ఉద్రేకపడతారు, ప్రజాకర్షక నాయకుడు అనే ఆలోచనలో మేము జాయిన్ అయిన వాళ్ళం ఒక ఆలోచనలో ఉంటుంది, ఏదో కాడికి తీసుకొస్తాడు ఈయన. సో చాలా మంది బయట ఉన్న వాళ్ళు ఏదైతుందో ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అన్నట్టే ఉంటుంది. నా మిత్రులు కూడా నాతో ఊకే చెప్పేవాళ్ళు, వాళ్ళ తోక పట్టుకొని పోతున్నావు, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు, అది ఇదని. కానీ మాకేదో ఏదో మూలన నమ్మకం అలా. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇది ఓ మేరకి ఈయన తీసుకొచ్చినాడు, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కానీ అది ఇచ్చింది మాత్రం 100% కాంగ్రెసే. అవును, బిల్లు పెట్టింది కాంగ్రెసే, పోరాటం చేసింది కాంగ్రెసే. సోనియా గాంధీ గారు కరీంనగర్లో ఇచ్చిన కట్టుబడి ఇచ్చింది. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎంత పోరాటం చేసిండ్రండి. పొన్నం ప్రభాకర్ గారు ప్రైమ్ మినిస్టర్కు కాలు మొక్కినాడు, ప్రెసిడెంట్కు కాలు మొక్కినాడు, ప్రణబ్ ముఖర్జీకి కాలు మొక్కినాడు, పెప్పర్ స్ప్రే దాడికి గురైనాడు పార్లమెంట్ మొత్తం ఏదైతుందో 1 year బైకాట్ చేసినారు. అవును, అసలు అటెండ్ చేయకుండా. పాపం వాళ్ళు ఎంపీలు అయ్యి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండి వాళ్ళు ఏమన్నా సుఖం అనుభవించిండ్రు అనండి. 1 year ఏదైతుందో వాళ్ళు పార్లమెంట్ బైకాట్ చేసి వాళ్ళు ఏం ఫలాలు కూడా అనుభవించకుండా అంత పోరాటం చేస్తే ఆఖరికి సోనియా గాంధీ బడ్జ్ అయ్యి అది కూడా మొత్తం తలుపులు మూసేసి అప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి, ఆ బిల్లు పెట్టిన రోజు కూడా కేసీఆర్ పార్లమెంట్కి రాలేదు. సో మీకు ఇప్పుడున్న అంటే కరీంనగర్ లోక్సభ ఎన్నికల బరిలో మీరు మరొకసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. సో దీంట్లో మీకు టికెట్ కేటాయిస్తే ఏం చేయబోతారు కరీంనగర్? ఎందుకంటే గతంలో మీ నాన్నగారు కరీంనగర్లో ఎన్ని కార్యక్రమాలు చేశారో మీకు తెలుసు. ఇప్పుడు మంచినీళ్ళు
తాగుతున్నారు కరీంనగర్ ప్రజలు అంటే మీ నాన్నగారు చలవ. సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీకు లోకల్ కాన్సెప్ట్ కానీ మీ ఓన్ ఎజెండా ఏదైనా ఉందా? ఇప్పుడు నాకు ఒక ఛాలెంజ్ ఉందండి, నాకు పర్సనల్ ఛాలెంజ్ ఇది. ఎందుకంటే మా నాన్నగారు ఏదైతుందో ఎంత పని చేసిండంటే, ఆయనకి ఏ పదవి వచ్చినా ఆయన 1972లో జగిత్యాల్లో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆ జగిత్యాల నియోజకవర్గంలో 142 గ్రామాలు ఉండేనంట. 130 గ్రామాలకు కరెంట్ ఉండేది కాదంట. ఆ టైంలో 1972లో కరెంట్ ఉండడం చాలా గొప్పనట అవును గ్రామానికి. అవును. సో ఆయన 5 ఏళ్లలో మొత్తం 140 ఏళ్ళకు 140 విలేజెస్కి ఎలక్ట్రిఫికేషన్ తెచ్చాడంట. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా అట్లా కాలేదట. అవును. ఒక్క జగపతిరావు గారి నియోజకవర్గంలోనే 100% ఎలక్ట్రిఫికేషన్ అయిందట. సో అలాంటి జగిత్యాల్లో కూడా చాలా పనులు చేశాడు. మళ్ళీ కరీంనగర్లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏదైతుందో ఇండిపెండెంట్గా ఉండి పార్టీ నుంచి కూడా గెలవకుండా బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఆయన తెచ్చాడు. ఇవాళ కూడా కరీంనగర్లో నీళ్లు తాగుతున్నారంటే జగపతిరావు గారు తెచ్చిన వాటర్ సప్లై స్కీమ్తోనే నీళ్లు తాగుతున్నారు. ఇప్పటికీ ఏదైతుందో ప్రజలు మొత్తం మంది ఏదైతుందో ఈ జగపతిరావు గారి పైప్ లైన్లే, ఈ జగపతిరావు వాటర్ ట్యాంక్లే, ఈ జగపతిరావు గారి ఫిల్టర్ బెడ్లే, మేము తాగేది రోజు జగపతిరావు గారి నీళ్ళే అని చెప్తారు. అట్లానే ఉజ్వల పార్క్ ఆయన పేరు పెట్టాడు, ఆయనే స్టార్ట్ చేశాడు. ఎన్జిఓలకు భవనంకు ల్యాండ్ భవనము ఆయనే చేయించాడు. ఆటో నగర్ ఆయనే పెట్టాడు. లారీ అసోసియేషన్ ఆయనే పెట్టాడు. ప్రెస్ భవన్ కు జాగా ఆయన ఇచ్చాడు. బిల్డింగ్ కు ఫండ్ ఆయన ఇప్పించాడు. ఇట్లా ఎన్నో సంఘాలకు జాగలు, భవనాలు, ఎన్నో పనులు, 1-2 కాదు, 132 kV సబ్ స్టేషన్ వోల్టేజ్ డ్రాప్ కాకుండా ఉండటానికి ఆ కాలంలో 6 వస్తే మొత్తం రాష్ట్రంలో ఒకటి తీసుకొచ్చుకున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో. సో ఇటువంటి అన్ని చేశాడు. నా పరిస్థితి ఎట్లుందంటే, ఇప్పుడు నన్ను జగపతిరావు గారితో కంపేర్ చేస్తారు, జగపతిరావు కొడుకు కాబట్టి. ఇప్పుడు ఆ రేంజ్ లో నేను పనిచేయాలి. ఆ రేంజ్ లో పనిచేస్తేనే వాళ్ళకి ఏదైతుందో నేను ఆంతాను. సో ఇప్పుడు నేను ఆ రేంజ్ లో పనిచేయాలంటే ఫస్ట్ ఏదైతుందో నా మెదడు పూర్తిగా రంగరించి ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళికలు వేసుకున్న తర్వాత సాహసము, ధైర్యం ఆయనలాగా కొంత ఉండొచ్చు, జెనెటిక్ గా ఉండొచ్చు, కానీ ఆయనకున్న సాహసము, ఆయనకున్న ధైర్యాన్ని ఏదైతుందో నేను కల్టివేట్ చేసుకోవాలి. మొండితనం కల్టివేట్ చేసుకొని అంత ధైర్యంతో, అంత సాహసంతో ముందుకు పోయి నేను కొన్ని ప్రణాళికలు వేసుకున్న పనులన్నీ సాధించాలి. ఇప్పుడు ఇక్కడ నాకు ఇష్యూ ఏంటంటే, వినోద్ కుమార్ గారు ఫెయిల్యూర్ ఎంపీ, నాన్ లోకల్. ఆయన వరంగల్ వాస్తవ్యుడు. ఆయన కరీంనగర్ మీద ప్రేమ లేదు అసలే. సగం టైం ఏదైతుందో ఆయన వరంగల్లో చీమ చిటుక్కుమంటే అక్కడ ల్యాండ్ అవుతాడు. వరంగల్లో మేయర్ ఎలక్షన్ ఉందంటే ఈయన అందరికన్నా ముందు పరిగెత్తుతాడు. వరంగల్లో కార్పొరేటర్ ఎలక్షన్ ఉందంటే ఈయన అందరికన్నా ముందు పరిగెత్తుతాడు. సో ఆయన ఇక్కడ ఎంపీయా అక్కడ ఎంపీయా జనానికి అర్థం కాదు అసలు. ఆయన చెప్పడం కూడా ఏదైతుందో, నేను కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన, వరంగల్కు స్మార్ట్ సిటీ తెచ్చిన అంటాడు. వరంగల్ ఎంపీ ఎక్కడ పోయిండో తెలియదు. వరంగల్ ఎంపీ పాపం చెప్పుకునే పరిస్థితి లేడో తెలియదు. ఈయన నేను అక్కడికి ఇక్కడికి తెచ్చిన అంటాడు. అసలు స్మార్ట్ సిటీలో వచ్చిన ఏదైతుందో, భారతదేశంలో 100 స్మార్ట్ సిటీస్ ఇచ్చారండి. 100 స్మార్ట్ సిటీస్ ఇచ్చినవి మొత్తం బీజేపీ ఉన్న ప్లేస్లు కాదు. బీజేపీ ఎలక్టెడ్ ఎంపీ లేడు. చాలా 30-40 ఏదైతుందో అపోజిషన్ ఎంపీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బికాజ్ ఆ సిటీ ఏదైతుందో గ్రోయింగ్ సిటీ. ఆ సిటీ ఒక స్టేజ్కి వచ్చింది. ఆ సిటీని ఇంకా ఫర్దర్ గా డెవలప్ చేయాలంటే స్మార్ట్ సిటీ కింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు అడిషనల్ గా ఇస్తే, నెక్స్ట్ 10 years లో ఒక 10,000 crores దానికి ఇస్తే ఆ సిటీని ఏదైతుందో గ్రేడ్ 1 సిటీగా మార్చొచ్చు, గ్రేడ్ 2 సిటీకి వెళ్ళి. అందులో కరీంనగర్ కూడా సదుపాయాలు. అందులో కరీంనగర్ ఏదైతుందో ఒక స్టేజ్కి వచ్చి ఉన్నాం మనం ఆల్రెడీ. కాబట్టి కరీంనగర్ను, వరంగల్ను స్మార్ట్ సిటీ కింద డిక్లేర్ చేశారు. ఈయన బొచ్చగొట్టుకుంటా చెప్తాడు, నేనే తెచ్చినాను స్మార్ట్ సిటీ, నేనే తెచ్చినాను. నువ్వు తెచ్చేది ఏం లేదు దాంట్లో. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ విచ్ హ్యాపెండ్. ఇట్స్ జస్ట్ ఆటో పైలట్ లో అయిపోయింది అది. బ్యూరోక్రట్స్ కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారండి. ఆ పారామీటర్స్ లో అది ఫిట్ అయిపోయింది కరీంనగర్. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కాబట్టి కేంద్రం గుర్తించింది, స్మార్ట్ సిటీ కింద గుర్తించింది, నిధులు వస్తున్నాయి అట్లా. సో దాన్ని సద్వినియోగం చేయడంలో కూడా ఇప్పుడున్న వాళ్ళు కొంత నిర్లక్ష్యం ఉందని. ఆయన బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అండి.
అండ్ బండి సంజయ్ ఏదైతుందో బండి సంజయ్కి తెలిసిన ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటి అని అంటే మనోభావాలు రెచ్చగొట్టడం, ఉద్రేకంగా పూనకం వచ్చిన లాగా మాట్లాడడం. ఈ రెండు తప్ప బండి సంజయ్కి ఇంకేం తెలియదండి. బండి సంజయ్ ఏదైతుందో అన్ఫార్చునేట్లీ అవగాహన కూడా లేదు, సబ్జెక్ట్ మ్యాటర్ కూడా లేదు. ఏ విషయం మీద ఏదైతుందో ఆయన ప్రాపర్గా ఒక సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక సబ్జెక్ట్ను చదివి ఒక సబ్జెక్ట్ను మంచి డ్రాఫ్ట్ రూపకంలో రాసి బ్యూరోక్రాట్స్ని కానీ మంత్రులను కానీ కన్విన్స్ చేసి ఫండ్స్ సాధించే కెపాసిటీ లేదు. అందుకే ఏదైతుందో ఆయన పార్లమెంటేరియన్గా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఆయన మొత్తం పార్లమెంట్లో 57 ప్రశ్నలే అడిగాడు. పొన్నం ప్రభాకర్ ఉన్న 5 ఏళ్లలో 850 ప్రశ్నలు అడిగాడు. భారత యావరేజ్ 543 మంది ఎంపీలది 250 ప్రశ్నలు ఒక్కొక్క ఎంపీ అడిగాడు. తెలంగాణ యావరేజ్ 200 ప్రశ్నలు అడిగారు. ఈ మహానుభావుడు ఓన్లీ 57 ప్రశ్నలే అడిగాడు. రెండోది ఎంపీ ల్యాడ్స్ 5 కోట్లు ప్రతి సంవత్సరం చొప్పున 25 కోట్లు ఒక ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కింద ఇస్తారు, నిధులు ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి బండి సంజయ్ గారు పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాల్సిన పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, రాష్ట్ర మంత్రి అయ్యారు. ఓకే, సంతోషం. ఇక ఒకరిద్దరు మీకు పోటీలో ఉండొచ్చు. అయితే దీంట్లో వినోద్ కుమారు 5 ఏళ్ళ నుంచి ఆయన ఎంపీ పదవి కోసమే తిరుగుతున్నాడు. అలాగే బండి సంజయ్ కూడా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఒక రకంగా మరి మీరు అక్కడ ఒక అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా వెళ్తున్న క్రమంలో ఈ సమన్వయం ఏదైతే కొంత గ్యాప్ అయితే ఉంది, మీరు ఆ గ్యాప్ను ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు? మరి మీ కార్యాచరణ ఎట్లుంది? గ్యాప్ ఉన్నదని నేను అగ్రి కానండి. గ్యాప్ అయితే అసలే లేదు. అంటే కరీంనగర్ లోక్సభ ఐఎమ్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ పీపుల్. ఓకే, డెఫినెట్లీ కాంగ్రెస్ క్యాడర్ కూడా మంచి క్యాండిడేట్ దొరకాలని వెయిట్ చేస్తుంది. ఓకే, గట్టి క్యాండిడేట్ దొరకాలని వెయిట్ చేస్తుంది. నీతిమంతమైన నిజాయితీ ఉన్న క్యాండిడేట్ కావాలి అని వెయిట్ చేస్తుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ అట్లా నా దిశగా చూస్తుంది. నాకు 1000 మంది ఫోన్లు మాట్లాడుతున్నారు. కనీసము లాస్ట్ 2 months మినిమం 20,000 పీపుల్ టాక్ టు మీ ఆన్ దిస్. మీరు రావాలి, ఖచ్చితంగా మీరు నిలబడాలి అని. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఫైనల్ చేయడంలో నార్మల్గా కూడా కొంత టైం పడుతుంది. ఎందుకంటే డెమోక్రసీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో. కింది స్థాయిలో ఒక లెవెల్లో ఫైనల్ కావాలి, 2వ స్థాయికి రావాలి, 3వ స్థాయికి రావాలి, ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో రిలీజ్ కావాలి. కాంగ్రెస్ మేనే నడుస్తుంది రాష్ట్రంలో. ఇప్పుడు మీరున్న ఏదైతే కరీంనగర్ లోక్సభ విషయంలో మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 సెగ్మెంట్లో మీరు అధికారంలో ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కథావస్తుగా మరి ప్రస్తుత రాజకీయాల్లో అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండడం కావచ్చు. మరి గతంలో మరి ఇది వాటర్ హబ్గా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మరి 1,00,000 కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాల మాగాణం చేస్తామని చెప్పుకున్న ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ఇప్పుడు ఆ పిల్లలు కుంగిపోవడం కావచ్చు, ఆ బ్యారేజ్లో పగుళ్ళు కనిపించడం, దీని పట్ల మీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఎంత శోచనీయం అంటే సార్, రాత్రిపూట నిద్రపోతే కూడా నిద్ర పట్టదు. 1,00,000 కోట్లు అంటే దేన్ని అంటారు సార్? 1,00,000 కోట్లు అంటే ప్రజల సొమ్ము, ప్రజల ట్యాక్స్తోని వచ్చిన సొమ్ము. ఇవాళ లోన్ రూపకంలో తీసుకున్న సొమ్ము కూడా మళ్ళీ లోన్లు కట్టేది కూడా ట్యాక్స్ రూపకంలో వచ్చిన డబ్బే. అంటే ఈ ప్రజల సొమ్ము 1,00,000 రూపాయలు ఒక నిరర్ధక ప్రాజెక్టు మీద పెట్టడం ఎంత శోచనీయం అంటే, కనీసం ఆ ప్రాజెక్ట్ ఏదైతుందో క్వాలిటీ బాగుంది, ఆ ప్రాజెక్ట్ ద్వారా సరే అనుకున్న రీతిలో ఆయకట్టు డెవలప్ కాకున్నా కానీ ఆయకట్లో 50% డెవలప్ అయినా కానీ, లేకపోతే ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎలక్ట్రిసిటీ కొంత ఎక్కువ ఖర్చు అయినా కానీ నడుస్తుంది అంటే కనీసం నిద్ర పడుతుంది సార్. ఇప్పుడు నిద్ర కూడా పడతలేదు చాలా మందికి. నాకు నిద్ర కూడా పడతలేదు. మా నాన్నకు కూడా నిద్ర కూడా పట్టేది కాదు. ఆయన 2016లోనే రాసినాడు, మేడిగడ్డ మేడిపండు లాంటిది, ఇది నిరర్ధక ప్రాజెక్టు, దీనంత వ్యర్థమైన ప్రాజెక్ట్ ఏది లేదు. కేసీఆర్
అతి తెలివితోని ఉమ్, ఆయనే ఇంజనీరు, ఆయనే ఆర్కిటెక్టు, ఆయనే డిజైనర్ అని చేస్తున్నాడు. ఉమ్, దీనికన్నా పెద్ద పొరపాటు ప్రపంచంలో అసలు ఏది జరగలేదు ఇంతవరకు ఉమ్. అని చెప్పి అప్పుడే రాసినాడు 2016లో ఆంధ్రజ్యోతిలో. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన తర్వాత నాన్నగారు చెప్పేశారు అది పనికిరాదు, మేడిగడ్డ ఎందుకంటే దాని ప్లాన్ ప్రకారం ఏదైతుందో వాటర్ను పూర్తిగా కిందికి తీసుకుపోయి అక్కడి నుంచి ఏదైతుందో లిఫ్ట్ చాలా హై లెవెల్కు లిఫ్ట్ చేసి 3 బరాజ్లల్లో పంప్ చేసి తీసుకురావడం గోదావరి నది పైన మనకు తుమ్మిడిహట్ట అనే పాయింట్లో ఏదైతుందో అది హైట్లో ఉంది. ఆ హైట్ నుంచి 40 కిలోమీటర్లు గ్రావిటీ మీద వస్తుంది. ఓన్లీ గ్రావిటీ మీద 42 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కొంచెం హైట్కు పంప్ చేస్తే ఎల్లంపల్లి ఒక్క లిఫ్ట్ అంతే, జస్ట్ కొంచెం హైటే. సో ఆ కొంచెం హైట్ పంప్ చేస్తే ఎల్లంపల్లిలో పడేది. దీన్ని ఉమ్మిడిహట్టి దగ్గరికి వెళ్ళి స్ట్రేట్ అవే ప్రాణాయిత దాకా తీసుకెళ్ళి అవును అక్కడికి డౌన్ ఏదైతుందో కనీసం ఏదైతుందో దీనంతా 4 times 5 times 6 times డౌన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పంప్ చేసి ఫస్ట్ బరాజ్కు మళ్ళీ సెకండ్ బరాజ్కు థర్డ్ బరాజ్కు తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నింపడం ఎంత ఫూలిష్ సార్ అది. బాహుబలి దాన్ని ఏదైతుందో ఆయన నేనే ఇంజనీర్ అనుకొని నేనే చేస్తున్నా అనుకొని అసలు డబ్బుకు అసలు ఏమీ అర్థం లేకుండా పోయింది. 1,00,000 కోట్లు అయిపోయింది, 1,50,000 కోట్లు అయిపోయింది అని చెప్పేసి చేస్తే అంటే అది కంప్లీట్ కావాలి అంటే కూడా 1,47,000 కోట్లు. ఇవాళ అది కంప్లీట్ అవుతుందో కాదో దేవునికే తెలుసు. ఇవాళ అవి రిపేర్లు అవుతాయో కాదో ఫౌండేషన్స్ దేవునికే తెలుసు. రిపేర్స్ అయితే ఎంత ఖర్చు అవుతుంది దేవునికే తెలుసు. అది ఎప్పటి వరకు రిపేర్స్ అయ్యి ఆ బరాజులు నింపే పరిస్థితి వస్తుందో దేవునికే తెలుసు. ఇంత గడ్డు పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం ఏదైతుందో అప్పులపాలు చేసి ఒక మేజర్ ప్రాజెక్టులో అన్ని పైసలు ఏదైతుందో పూర్తిగా బూడిదలో పోసిన పన్నీరు చేసేసి ఇంత చేస్తే అసలు ఎవరన్నా రాజకీయంలో ఉన్నోనికైనా చదువుకున్న వాళ్ళకైనా మీకైనా మీరు ఒక్కసారి ఆలోచిస్తే, మీరు కళ్ళు మూసుకొని ఆలోచించారు అనుకోండి, మీకు అసలు భయంకరమైన సిచ్యువేషన్ కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు చలో మేడిగడ్డ ప్రోగ్రాం పెట్టి బీఆర్ఎస్ మీరనే టీఆర్ఎస్ నాయకులంతా కూడా మరి అక్కడ సందర్శనకు వెళ్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాలను పిలిచారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను కూడా పిలిచారు. అప్పుడు రాకుండా అప్పుడు అదే సందర్భంలో అదే రోజు నల్గొండలో బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ కూడా మేడిగడ్డలో ఏముంది ఆ బొందలగడ్డకు ఏం చేస్తామని మాట్లాడిన మాటలు కావచ్చు. మరి రేపు మరొకసారి కూడా ఈ మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న క్రమంలో అంటే ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? మేము ప్రజలకు అన్ని వాస్తవాలు వివరిస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టులను అన్నింటినీ సందర్శిస్తామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడచ్చు? అంటే సార్ ఇప్పుడు వీళ్ళు సందర్శనకు పోతున్నారు కదా, బొందలగడ్డ సందర్శనకు పోతుండ్రా? కేసీఆర్ అన్నాడు కదా, అవును మేడిగడ్డలు ఏముంది అది బొందలగడ్డ అని అన్నప్పుడు మరి వీళ్ళు బొందలగడ్డ సందర్శనకు పోతున్నట్ట, దేనికి పోతున్నట్టు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ దాన్ని బొందలగడ్డ అనేసిండు కాబట్టి ఏదైతుందో మరి వీళ్ళు సందర్శనకు పోతుందంటే బొందలగడ్డ సందర్శనకు పోతున్నారని అర్థం కదా. అవును, అంటే వాళ్ళ భావన ఆల్రెడీ అది బొందలగడ్డ అని వచ్చేసింది. రెండోది ఏంటంటే వాళ్ళకి అసలు సిగ్గు శరం అనేది లేదు సార్. సిగ్గు శరం అనేది వాళ్ళకు ఏమాత్రం నయా పైసా కూడా లేదు. ఫౌండేషన్స్ దెబ్బతిని మేజర్ క్రాక్స్ వచ్చిన బరాజ్లో మీరు బరాజ్ నింపండి, బరాజ్ నింపేదైతుందో రెండో బరాజ్ అన్నారంకు పంపు చేయండి, మూడో బరాజ్ సుందిల్లకు పంపు చేయండి, మీరు నీళ్ళు ఇచ్చేయండి ప్రజలకు అని ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పుడు చెప్తే అసలు భయంకరమైన నిజాలు ఏంటంటే దాంట్లో నీళ్లు నింపితే రిజర్వాయర్ ఏదైతుందో బ్రీచ్ అయ్యి కిందున్న ముంపు గ్రామాలు మొత్తం ఏదైతుందో హ్యూమన్ లాసెస్, భయంకరమైన హ్యూమన్ లాసెస్ అయితే అసలు ఎవరు జిమ్మేదారు? అండ్ అంతా కూడా తెలవకుండా అసలు పూర్తిగా నంగా పర్వత్ అంటారు హిందీలో, బరివాత ఉంటారు చూడండి, అంత బరివాత రకంగా తయారయ్యి మీరు ఇప్పుడు దాన్ని నింపండి, మీరు పంపు చేయండి, మళ్ళా పంపు చేసేది అవుతుందో రైతులకు నీళ్ళు ఇవ్వండి. ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? మీరు చేసిన పాపము కాడ నీళ్లు నింపే పరిస్థితి ఉందా? అసలు నింపితే బరాజ్ ఆగుద్దా? బ్రీచ్ అవుతుంది. బ్రీచ్ అయితే కింద గ్రామాలు ముంపు గ్రామాలు ఎన్ని డ్యామేజ్ అవుతాయి, ఎంత హ్యూమన్ లాస్ అవుతుంది. ఈ రిస్క్ తీసుకుంటారా ఎవరన్నా ప్రపంచంలో? వరద ముంపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో.
లక్షల క్యూసెక్ల వాటర్ని అక్కడ 101% కదా. వై వుడ్ ఎనీబడి టేక్ రిస్క్? నోబడి వుడ్ లైక్ టు టేక్ హ్యూమన్ రిస్క్. అండ్ పనికి మాలిన దాంట్లో ఇప్పుడు నింపి చేయడం ఏంటి? ఎక్స్పర్ట్స్ మళ్ళా డిజైనర్స్ రావాలి, డిజైనర్స్ డిసైడ్ చేయాలి దీనికి రిపేర్ చేయొచ్చా చేయరాదా, చేస్తే ఎంత కాస్ట్ అయింది. ఆ కాస్ట్ మనం 5,000 కోట్ల, 3,000 కోట్ల, 2,000 కోట్ల, 1,000 కోట్ల, మరి అన్నారం కూడా ఇదే రకంగా కాస్తా, సుందిలకు కూడా ఇదే రకంగా కాస్తా. ఈ కాస్ట్ పెడితే కూడా అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇవన్నీ బేరీజ్ చేసుకున్న తర్వాత ఆ పైసలు పెట్టాలా వద్దా. చాలా ఎక్కువ మొత్తంలో ఉందనుకోండి, ఇది 10,000 20,000 కోట్ల అవుతుంది, అది కూడా 50% ఛాన్స్ ఇది సర్వైవ్ అయ్యేది అని ఇచ్చారనుకోండి. ఇంత ఎందుకు పెట్టాలి? 9 కాడ ఇంకో 10,000 13,000 కోట్లు పెడితే మొత్తం వచ్చే వాళ్ళ దాకా వచ్చేస్తాయి నీళ్లు. ఆల్రెడీ 40 కిలోమీటర్ల పైప్ లైన్ అయిపోయింది, కెనాల్ అయిపోయింది, ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ అయిపోయి ఉన్నాయి, ఒక్క హెడ్ వర్క్స్ కావాలి అంతే. ఓకే సార్, ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. మేము మేడిగడ్డ వెళ్తున్నాము, అక్కడ ప్రజలకు నిజాలు చెప్తాము. సో దాంట్లో ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టును ఇమీడియట్గా పునరుద్ధరించవచ్చు, కాపర్ డ్యామ్ నిర్మించాలి, మేడిగడ్డ నుంచి సుందిళ్లకు, అన్నారం నుంచి సుందిళ్లకు పంపింగ్ చేయాలి, రానున్న యాసంగి పంటలకు నీళ్ళు ఇవ్వాలి, రైతుల గోస పెట్టొద్దు అని చెప్పి కూడా మరి చెప్తున్నారు. ప్రాజెక్టుల బాట పట్టిరు. దీంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉంటుందంట? అది ఇప్పుడే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. వీళ్ళు వాడికి మేడిగడ్డకు పోతే రైతులు పిండం పెడతారు, వీళ్ళకు ఖచ్చితంగా పిండం పెడతారు. అదే గోదావరి ఒడ్డున అందరం మనం ఏదైతుందో దానాలు చేసి పిండాలు పెట్టుకుంటాం కదా, ఖచ్చితంగా పిండాలు పెడతారు వీళ్ళందరికీ. అంతే. ఇక అంటే దానికి సొల్యూషన్ ఉంది అంటున్నారు. కాపర్ డ్యామ్ సొల్యూషన్ ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి సార్. ఎక్స్పర్ట్స్ ఇవ్వకుండా సొల్యూషన్ ఇంతకుముందు కేసీఆర్ ఇచ్చినాడు, కేటీఆర్ ఇచ్చినాడు, ఈ దరిద్రం తయారైంది. మళ్ళా సొల్యూషన్ కు వాళ్ళ దగ్గరికి పోయినాం అనుకోండి, ఈ క్రాక్ ఏదైతుందో వైట్ సిమెంట్ తీసుకొచ్చి పూయండి, ఆ వైట్ సిమెంట్ తీసి పూసి మీరు బరాజ్ నింపండి అని అంటారు. సో ఇలా ఈ మేధావుల దగ్గరికి పోయి 80,000 పుస్తకాలు చదివిన మేధావు ఒక ఆయనే, ఇంకొక ఆయన ఏదైతుందో అమెరికానే కాంకర్ చేసి ఇండియాకి వచ్చిన ఆయన. సో ఈ మేధావులను ఏదైతుందో ఇంకొక ఆమె ఢిల్లీని కాంకర్ చేసింది. సో ఈ మేధావులను అందరినీ తలకాయలు పెట్టి ఇప్పుడు ఏదైతుందో ఆడ మళ్ళీ వైట్ సిమెంట్ పెడదాము, పెట్టి నింపుదాము అనే రకంగా కాదు. ఎక్స్పర్ట్స్ ఇవ్వాలి. ఎక్స్పర్ట్స్ దేశంలో ఉన్న నంబర్ 1 ఎక్స్పర్ట్స్ వచ్చి, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వచ్చి దానికి ఏం చేయాలి నిర్ణయిస్తారు, దాని ప్రకారం పోతారు. కాంగ్రెస్ ఏదైతుందో ఓ పద్ధతి ప్రకారం పోతుంది, వీళ్ళ రకంగా పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయదు. ఓకే సార్, కరీంనగర్కి వచ్చేసరికి ఇప్పుడు మీరు మరొకసారి ఎంపీగా టికెట్ ఆశిస్తున్నారు. మీకు ప్రస్తుతం అక్కడ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? మాకు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి నాకని కాదు, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరున్నా బీజేపీయే. ఇవాళ రోజు ఇది నేషనల్ ఎలక్షన్. నేషనల్ ఎలక్షన్ ఈజ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇదేమి రాష్ట్ర ఎలక్షన్ కాదు. అండ్ ఇక్కడ ఏదైతుందో బీఆర్ఎస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. బీఆర్ఎస్కి ఏదైతుందో ఇవాళ వాళ్ళు చేసిన పాపాలకు ప్రజలు మొత్తం వాళ్ళ సంగతి ఏదైతుందో ఎరిగినారు. మొత్తం ఏదైతుందో వీళ్ళంత ద్రోహం ఎవరు చేయలేదు, వీళ్ళంత అవినీతి ఎవరు చేయలేదు. కాబట్టి వీళ్ళ వల్లనే మొత్తం రాష్ట్రానికి నష్టం జరిగింది. అప్పులు బాగా పెరిగిపోయినాయి, నిరర్ధక ప్రాజెక్టులు కట్టినారు. వీళ్ళే ఏదైతుందో రాజులు చక్రవర్తుల్లాగా బతికినారు. వీళ్ళ ఫ్యామిలీ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారు, వీళ్ళ ఫ్యామిలీ కోసమే తెలంగాణ తెచ్చుకున్నారు అని చెప్పి ఇది ఒక భావన ప్రజలల్లో క్లియర్గా వచ్చేసింది. కాబట్టి బీఆర్ఎస్ 100% ఇస్ నాట్ ఇన్ కాంటెస్ట్. బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదండి, రాదు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా 17 సీట్లలో రాదు, గ్యారంటీ. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడా. బీఆర్ఎస్ కు ఒక్క సీట్ వచ్చిన, సో 101% ఒక్క సీటు కూడా రాదు. మా కరీంనగర్లో డిపాజిట్ కూడా రాదు. బీఆర్ఎస్ అనేది ఏ రోజైతే టీ పోయిందో దాంట్లోకి వెళ్ళి బి వచ్చిందో ఆ రోజే పాతాళంలోకి వెళ్ళిపోయింది. వినోద్ కుమార్ గారు ఏదైతుందో ఆయన 5 ఏళ్ళు పార్లమెంట్ మెంబర్గా ఏం పని చేయలేదు, 10 ఏళ్ళు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా ఏమీ నయా పైసా పని చేయలేదు. కాబట్టి ఏదైతుందో తీవ్రమైన కోపంతో ఉన్నారు ప్రజలు. ఈరోజు కరీంనగర్లో
మీరు కరీంనగర్ పట్టణంలో అసలు ఏదన్నా పట్టణంలో ఇన్ని మున్సిపాలిటీస్ ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పటి వరకు ఏదైతుందో 8 మంది కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యిందండి. 8 మంది కార్పొరేటర్ల భర్తలు. ఈ 8 మంది కాక ఇంకొక 8 మంది గంగుల కమలాకర్ రైట్ హ్యాండ్లు. వీళ్ళంతా వినోద్ కుమార్ తోని వీళ్ళంతా కుమ్మక్కైన వాళ్ళే. ఎందుకు అరెస్ట్ అవుతున్నారండి? 10 సంవత్సరాలుగా వాళ్ళ ఇష్టారాజ్యం ప్రతి ఒక్క జాగా ఆక్యుపై చేసినారు, ప్రైవేట్ జాగా ఆక్యుపై చేసినారు, వక్ఫ్ బోర్డ్ జాగా ఆక్యుపై చేసినారు, గవర్నమెంట్ జాగా ఆక్యుపై చేసినారు. మోహంతి గారని మా కమిషనర్ వచ్చినారు, చాలా నీతిమంతుడు, చాలా అప్రైట్ ఆఫీసర్. మోహంతి గారు ఏదైతుందో ఎంత పకడ్ బందీగా యాక్షన్ తీసుకుంటున్నాడంటే వణుకుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అసలు మా పార్టీ ఏదైతుందో బీఆర్ఎస్ అని చెప్పుకునేటానికి వణుకుతున్నారు, బయటికి వెళ్ళేటానికి వణుకుతున్నారు. నాకు మొన్న చెప్పినారు కరీంనగర్ పోతే 4-5 సింగపూర్ పోయి ఉన్నారట. 2 months కెళ్ళి సింగపూర్లో ఉన్నారట, వస్తే అరెస్ట్ అవుతామని. 8 మంది అరెస్ట్ అయినారు, ఇంకా దరిదాపు 12 మంది అరెస్ట్ అవుతారు అని అంటున్నారు. ఇలా మేయర్ మీద కూడా ఫుల్గా అలిగేషన్స్. మేయర్ కూడా ఏదైతుందో జాగాలు ఆక్యుపై చేసినాడని, ఎమ్మెల్యే గారే మొత్తం వీళ్ళకి మద్దతు ఇచ్చినారు అని చెప్తున్నారు. ఈ ఎంపీ గారు ఈ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడా? ఎంపీ గారు కూడా వీళ్ళకి మద్దతు ఇచ్చినాడా? ఇక అర్థం అంతే కదా, అందరు కలిసి ఉన్నట్టే కదా, అందరు కుమ్మక్కైనట్టే కదా. ఇవన్నీ తెలిసిన బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్, ఒక్క రోజు కూడా వీళ్ళ కరప్షన్ మీద మాట్లాడలేదు. ఒక్క సింగిల్ డే కూడా. మరి 8 మంది అరెస్ట్ అయినారు జస్ట్ 2 months కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మరి బండి సంజయ్ చాలా పోరాట యోధుడు కదండి. ఆ పోరాట యోధుడు ఏదైతుందో అప్పుడే ఈ జాగాలు ఆక్యుపై చేసినారు, ఆ జాగాలు ఆక్యుపై చేసినారు, వీని మీద పిటిషన్, వాని మీద పిటిషన్, కమిషనర్కు చెప్పు, ఇమీడియట్గా అరెస్ట్ చేయించు అని నువ్వు చేయొచ్చు కదా. ఆయన మ్యాచ్ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్. ఎందుకు ఆయన కూడా మొదట్లో గ్రానైట్ మాఫియా, గంజాయి మాఫియా, గుట్కా మాఫియా, ఇసుక మాఫియా ఇవన్నీ శ్రీనివాస్ గారు చేశారు. ఆయన మోడస్ ఆపరెండి ఒకటి ఉంది. ఆయన ఒక సబ్జెక్టు పట్టుకొని దాన్ని పీక్కు తెస్తాడు, పీక్కు తెచ్చేసి ఈడీ దర్శనం చేసుకుంటది గంగుల కమలాకర్ను, సిబిఐ దర్శనం చేసుకుంటది గంగుల కమలాకర్ని, ఇంకో 7-8 మందిని. అయిపోయి మళ్ళీ మ్యాచ్ ఫిక్సింగ్ క్లోజ్ ఆ చాప్టర్. అట్లనే స్మార్ట్ సిటీ విషయంలో అట్లనే ప్రతి దాంట్లో ఇదే పని. ఒక తీగలగుట్టపల్లిలో ఒక ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రావాలండి. అది అసలు తీగలగుట్టపల్లి కాడ మాకు ఎంత సఫరింగ్ అయిందంటే లాస్ట్ 7-8-10 yearsకి వెళ్ళి రైల్వే స్టేషన్ అటు పక్క ఉంది, సిటీ ఈ పక్క ఉంది, మధ్యలో ట్రైన్ వచ్చినప్పుడల్లా రైల్వే గేటు, సఫరింగ్. అది ఆర్ఓబి కావాలి. అసలు ఆర్ఓబికి ఏదైతుందో బండి సంజయ్ అంటాడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతుందో దాని ప్రపోజల్స్ పంపలేదు, బీఆర్ఎస్ వాళ్ళ సహాయ సహకారాలు లేవు, అందుకే నేను చేయలేకపోయినా అంటాడు. వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బండి సంజయ్ సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్టు, అక్కడి నుంచి శాంక్షన్ కావాలి, కాలేదు. 10 ఏళ్ళండి, 8 ఏళ్ళు సఫరింగ్ చేసినారు. ఒకరి మీద ఒకరు. ఫైనల్గా ఏదైతుందో వచ్చిన తర్వాత కూడా ఇంకా కాలేదు, ఇంకా డిలేనే అవుతా ఉంది. ఆ ఫౌండేషన్ స్టోన్కు వేసేది ఉంటే బండి సంజయ్ గారు పార్లమెంటు మెంబరు, ఆయన ఉండాలి కదా, ఆయన దానికి రాలే. ఆయన పోనీ నితిన్ గడ్కరీ గారినో, హైవేస్ మినిస్టర్ను, రైల్వేస్ మినిస్టర్, బీజేపీ సోషల్ మీడియాలో కరీంనగర్ ఆర్ఓబి సాధించింది బండి సంజయ్. బండి సంజయ్ చెప్పేటి అంత బూతులు ఏవి లేవండి. నేను చెప్తున్నాను, బండి సంజయ్ సాధించింది లేదు, పాడు లేదు. మ్యాచ్ అది వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఇద్దరు ఆడుకున్నారు, డిలే చేసినారు. ఇంకా ప్రజల నుంచి చాలా అజిటేషన్ అయిన తర్వాత అది శాంక్షన్ అయింది. అది కూడా పార్ట్ స్టేట్, పార్ట్ సెంటర్ సపోర్ట్తో. బండి సంజయ్ ఏదైతుందో ఆ ఫౌండేషన్ స్టోన్కు రాకపోవడానికి కారణం ప్రజాగ్రహం ఉంటుందని రాలే. 3 సార్లు బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఒకసారి ఎంపీగా, అంటే ప్రస్తుతం ఎంపీగా అతనే ఉన్నారు. రేపు పొద్దున కరీంనగర్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆయనే పోటీ చేస్తాడు. కరీంనగర్ లోక్సభ ఆయన ఇప్పుడు పాదయాత్ర కూడా చేస్తున్నాడు. బండి సంజయ్ గెలుస్తాడు అనే ప్రచారం చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఆయన ఎందుకు పోటీ చేయాలి? ఆయన నిన్న ఒక ఛాలెంజ్ విసిరినాడు పొన్నం ప్రభాకర్ గారికి. ఆయన హుస్నాబాద్ నియోజకవర్గం పోయి భీమదేవరపల్లి అనే మండల్లో, హుస్నాబాద్ మండల్లో పొన్నం ప్రభాకర్ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినాడు. అసలు
ఎవరన్నా తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? పొన్నం ప్రభాకర్ గారి తల్లి ఇప్పటికీ ఏదైతుందో షీఈ్ హెల్ అండ్ హెల్దీ, అవును, షీఈ్ లివింగ్. అవును, అండ్ ఆమె పేరు ఆమె తల్లి పొన్నం ప్రభాకర్ గారి తల్లి అని అనుచిత వ్యాఖ్యలు అసలు చేయకూడదు. రెండోది ఏంటంటే ఆయన అన్నది ఏదైతుందో ఎంత నీచాతి నీచంగా ఉందంటే, అసలు నువ్వు నీ తల్లికి పుట్టినవా అనే దానికి ఏదైతుందో ఆ ఉపమానం తీసుకున్నాడు కూడా ఎంత బ్యాడ్ ఉపమానం అండి. పొన్నం ప్రభాకర్ గారు అసలు శ్రీరాముడు అయోధ్యలో పుట్టినాడా అని అననే లేదు. అది అనవసరంగా ఆయనకు ఆపాదించినాడు. అబద్ధము ఆయనకు ఆపాదించినాడు. అక్షింతలు ఏదైతుందో రేషన్ బియ్యమా అని పొన్నం ప్రభాకర్ అన్నాడు అని ఆపాదించినాడు. అసలు పొన్నం ప్రభాకర్ అక్షింతల విషయం మాట్లాడలేదు, శ్రీరాముడు అయోధ్యలో పుట్టినాడా అని అడగలేదు. అంటే బండి సంజయ్కి తలకాయలో ఎంత బలీయమైన కోరిక ఉందంటే ఇటువంటిది పొన్నం ప్రభాకర్ గారు అడగాలి, అడిగితే దాన్ని నేను కాంట్రవర్సీ చేయాలి. సో పొన్నం ప్రభాకర్ గారు ఈ అక్షింతల గురించి మాట ఎత్తలేదని, శ్రీరాముని పుట్టుక గురించి మాట ఎత్తలేదని మనోవ్యధ చెంది లోపలనే పొన్నం ప్రభాకర్ అన్నారు అట్లా అని చెప్పి అబద్ధం ఆడి, అండ్ రాముడు ఏదైతుందో అయోధ్యలో పుట్టినాడా అని అడుగుతాడా? నీ తల్లికి నువ్వు పుట్టినవా పొన్నం ప్రభాకర్? నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అంటే ఏదైతుందో పక్కకు నర్సును అడిగితే చెప్తుంది పుట్టినవా లేదా అని. అసలు ఆ ఉపమానం ఏందండి? అసలు అయోధ్యలో పుట్టిండా, అబద్ధం చెప్పుడు, మళ్ళీ ఈ ఉపమానం ఏంది? తల్లి ఏదైతుందో నీ తల్లికి నువ్వు పుట్టినవా అని అనడం ఏంటి? అండ్ రెండోది, తల్లికి పుట్టినవానికి పేగుబంధం ఉంటుందండి, నర్సును అడగడం ఎందుకు? అవును, పేగుతో పుడతాము, పేగుబంధం ఉంటుంది, ఒకళ్ళని అడిగి చెప్పాలా? అసలు ఆ నర్సు చెప్తేనే తల్లికి కొడుకు అని తెలుస్తుంది, కొడుకు తల్లి అని తెలుస్తుందా? అంటే ఇప్పుడు నీచంగా మాట్లాడితే ఆయన ఆ రోజు ఛాలెంజ్ చేసినాడు. ఏం చేసినాడంటే, పొన్నం ప్రభాకర్ గారు మీరు పార్లమెంటు ఓడిపోతే, మీ క్యాండిడేట్ ఓడిపోతే మీరు మంత్రి పదవి రిజైన్ చేసి రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటారా? నేను రాజకీయ సన్యాసాన్ని తీసుకుంటాను నేను ఓడిపోతే అని ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు. ఓకే, సరే, ఇప్పుడు ఈ ఛాలెంజ్కు సంబంధించినంత వరకు ఐఎమ్ రెడీ ఫర్ దట్ ఛాలెంజ్. ఓకే, నాకు కాంగ్రెస్ పార్టీ కనుక టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా బండి సంజయ్ని మట్టి గరిపిస్తా. ఏదన్నా కారణం వల్ల నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కానీ బండి సంజయ్ 3 సార్లు ఓడిపోయిండు ఎమ్మెల్యేగా. సిగ్గున్నోడు అయితే మళ్ళీ పార్లమెంట్ ఎందుకు కొట్లాడాలండి? అసలు నువ్వేదైతుందో మొరల్ గ్రౌండ్స్ మీద నేను 3 సార్లు అసెంబ్లీ ఓడిపోయినోడిని, నేను పార్లమెంట్కి అసలు తగను అని చెప్పి నీకన్నా సీనియర్స్ సుగుణాకర్ రావు అని ఉన్నాడు, ఈయనకన్నా సీనియర్ పాపం, ఈయననేమో చేసే వ్యవహారాలు ఇట్లుంటాయి. పొన్నం ప్రభాకర్ను ఛాలెంజ్ చేస్తాడట, పొన్నం ప్రభాకర్ తల్లి మీద మాట్లాడతాడట. ఈయనకి ఏం అధికారం ఉందని తల్లి మీద మాట్లాడాలని. అయోధ్య అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం దేశంలో మోడీ మేనియా నడుస్తుంది సార్. రామ మందిర నిర్మాణం పూర్తి చేసి ప్రారంభం చేశారు దేశవ్యాప్తంగా. మరి ఆయనను ప్రపంచ గురువుగా కూడా మోడీని మరి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి కావచ్చు, దేశంలో కాంగ్రెస్ పరిస్థితి, అఫ్కోర్స్ రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ జోడో యాత్ర, రాహుల్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు. మరి ఇప్పుడున్న 543 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందనుకుంటున్నారు సార్? మీరు చాలా తిరిగారు, దేశమంతా తిరిగారు, ఇప్పుడున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ఎట్లుంది చూడండి. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది పరిపాలన బీజేపీ వచ్చి. 10 ఏళ్లలో రామాలయం విషయం ఇవి రెగ్యులర్గా బీజేపీ వాడుకునే స్లోగన్స్ కాకుండా నిత్యావసర సరుకులు ఎంత పెరిగినాయండి? ధరలు బాగా. నిత్యావసర సరుకులు 2014లో ఉన్నది ఎంత? ఈ గ్లాసు 2014 ఎంత ఉంది, 2024 ఎంత ఉంది? అంత నిత్యావసర సరుకులు 2004 నుంచి 14 దాకా పెరగలేదండి. అట్లా 2014 నుంచి 24 వరకు నిత్యావసర సరుకులు ఎంత అయితే 50%, 60% పెరిగినాయో భయంకరంగా. సామాన్యుని జీవితంలో ఏం అవసరం ఉంటాయండి? సామాన్యుని జీవితంలో, దైనందిన జీవితంలో
పెట్రోల్ కావాలి, అవును. డీజిల్ కావాలి, ఉమ్. కిరోసిన్ కావాలి, ఉమ్. వంట గ్యాస్ కావాలి, అవును. తర్వాత నిత్యావసర సరుకులు, కూరగాయలంటే ఆ, గోధుమ పిండి అంటే, ఉమ్. ఫుడ్ గ్రెయిన్స్ అంటే, షుగర్ అంటే వగేరా వగేరా. ఉమ్. ఇవన్నీ ఆకాశాన్ని అంటినాక ఉమ్. మీకు ప్రతిదీ ఆకాశాన్ని అంటి ఉమ్. వాని కడుపు మీద మీరు కొడుతున్నారు. అవును. ఇప్పుడు ఒకని కడుపు మీద కొట్టేసి ఉమ్. ఆ కడుపు మీద కొట్టినని నిన్ను తిరుపతి తీసుకుపోతా దా నాకు ఓటేయి అని అన్నావు అనుకో. ఉమ్. ఉమ్. అసలు నేను తిరుపతి వచ్చే పరిస్థితిలో కూడా లేను. అవును. నా కడుపు మీద కొడుతున్నావు నువ్వు. అవును. నాకు తినేటానికి కష్టమవుతుంది, కడుపెండ నాకు పెట్టి. తిరిగేటానికి కష్టమవుతుంది, ఉమ్. నా బిడ్డలకు ఫీజు కట్టడానికి కష్టమవుతుంది, ఉమ్. నా బిడ్డల విద్యకు కష్టమవుతుంది. ఉమ్. కడుపు మీద కొట్టేసి ఏదైతుందో నేను మీకు పూజాఫలం ఇస్తా దేవుని అని దర్శనం చెప్పడం దేవుని దర్శనం దురదృష్టకరం. ఆ. దురదృష్టకరం. దేవుడు అనేది ప్రతి ఒక్కరికి అవును. నమ్మకం సార్. అంతే. దేవుని దగ్గరికి పోయి కష్ట సుఖాలు చెప్పుకుంటారు, ఉమ్. మమ్మల్ని సల్లంగా చూడు దేవా అని అడుగుతారు. అవును. న్యాయం. అవును. మనిషి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయండి. అవును. ఏ మనిషికి ఏదైతుందో పూలపాన్పు ఉండదు. సో కాబట్టి మనకు ఎప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. అవును. ప్రతి 2 రోజులకు, ప్రతి రోజుకు, ప్రతి 5 నిమిషాలకు, 10 నిమిషాలకు. అంత మాత్రాన మీరు నిమిషానికి దేవుని పేరు మీద చెప్పి ఓటు అడగడం ఏంటండి? సపోజ్ హైపోథెటికలీ ఒక మనిషి ఒక ఊర్లో వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టిండండి. ఓకే. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టిందనుకోండి, ఆ ఊర్లో ఆ ఊరి ప్రజలు ఇంకో పార్టీకి ఓటు వేయద్దా? అవును. బికాస్ ఫస్ట్ మీరు శ్రీనివాస్ గారు వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టిండ్రు అవును. మీ ఊర్లో. అవును. ఇంకా శ్రీనివాస్ గారు ఏదైతుందో నేను వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినా మీరు ఇంకెటు ఓటు వేయద్దు. ఆ. ఇది ఎట్లా న్యాయం అండి? ఒకడు బావి ఇచ్చినోడు ఉంటాడు, ఒకడు సాగునీరు ఇచ్చినోడు ఉంటాడు, ఒకడు కరెంట్ ఇచ్చినోడు ఉంటాడు, ఒకడు తిండి పెట్టేటోడు ఉంటాడు, ఒకడు నిత్యావసర సరుకులు తక్కువకు ఇచ్చేటోడు ఉంటాడు. వానికి ఎవరికి వేయద్దు. నేను వేణుగోపాల స్వామి టెంపుల్ కట్టినా. ఓకే. అట్టెట్లేస్తారు మీరు? ఓకే సార్. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా ఇక 5 గ్యారెంటీల పేరుతోనే కాంగ్రెస్ను ప్రజలు విశ్వసించారు, అక్కడ అధికారం కట్టబెట్టారు. అలాగే తెలంగాణకు వచ్చేసరికి కూడా మరి 10 ఏళ్ల పాలన మీద కూడా కొంత కేసీఆర్ పాలన మీద కూడా ప్రజలు కొంత వ్యతిరేకత ప్రదర్శించారు. మీ 6 గ్యారెంటీలను విశ్వసించారు, మీకు పట్టం కట్టారు. ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పులు ఉండిపోయినాయి. మీరు చేయాలనుకున్న 6 గ్యారెంటీలో 4ని అమలు చేశారు. ఓకే. ఇవి 5 ఏళ్ల పాటు ఈ పథకాలు అమలు కావడానికి రాష్ట్రంలో ఆ ఆర్థిక వనరులు ఏమైనా ఉన్నాయంటారా? మీరు ఖచ్చితంగా 5 ఏళ్ళు స్థిరంగా అధికారంలో ఉంటారా? చెప్పగలుగుతారా? ప్రజలు మాకు అధికారం ఇచ్చినారు సార్. ఓకే. కాన్స్టిట్యూషన్ ప్రకారము మేము 5 ఏళ్ళు ఉండాలి. కాన్స్టిట్యూషన్ను బ్రేక్ చేసి కాన్స్టిట్యూషన్ను అసలు నమ్మకం లేదు మాకు అని చెప్పేసి ఆలోచించేటోళ్ళు మధ్యలోనే పోతుంది అనే పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు చేస్తారు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటాము. ప్రజల అభిష్టం అది. ప్రజల అభిష్టాన్ని ఎవరు కాదనలేరు, ఎవరు కాదనకూడదు కూడా. అండ్ దానికి అగేన్స్ట్గా ఎవరు చేయకూడదు కూడా. ప్రజాగ్రహానికి గురవుతారు. రెండోది 7 లక్షల అప్పు ఉంది, 6 లక్షల కోట్లు కాదు, 7 లక్షలు ఉంది. కానీ ఇటువంటి పరిస్థితులలో, విపత్కర పరిస్థితులలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటించాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తే కొంత మేరకు ఒక 3 ఏళ్ళలో, 4 ఏళ్ళలో, 5 ఏళ్ళల్లో ఒక దారిన పడుతుంది. కొంత దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, నా ఇంట ఏదైతుందో 20-30 కార్ల ఫ్లీట్ ఉండాలి, నేను ప్యాలెస్లో ఉండాలి, నా ప్యాలెస్ ఖర్చే 600 మంది అక్కడ పని చేయాలి, ఇంత చేయాలి అన్న ఆలోచనలో పోవట్లేదు ఆయన. కంపల్సరీగా నా ఖర్చు తగ్గించుకుంటా అని పైకి వెళ్ళి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు ఆయన. ఏదైతుందో నేను నా ఖర్చే తగ్గిస్తున్నప్పుడు మినిస్టర్లు తగ్గించుకోవాలి, ఎమ్మెల్యేలు తగ్గించుకోవాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ తగ్గించుకోవాలి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ మన ఇంట్లోనే ఎప్పుడన్నా మనకు విపత్కర పరిస్థితులు వస్తాయి. ఓకే. మీకు ఎంపీగా అవకాశం వస్తే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పట్ల మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? గతంలో మీ నాన్నగారు కరీంనగర్లో చేసిన కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఒక తరం అయిపోయింది, ఇప్పుడు మీ తరం వచ్చింది. మీరు కరీంనగర్ సిటీకి కానీ నియోజకవర్గానికి లోక్సభకు ఏం చేయబోతున్నారు? నేను 3 రకాలుగా చేయదలుచుకున్నానండి. ఒక్కటి ఏంటి అంటే
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూనియన్ గవర్నమెంట్ నుంచి సాధించే పనులు ఉంటాయి. రైల్వేస్కు సంబంధించి మా రైల్వే స్టేషన్ ఈ కేటగిరీలో ఉంది, దాన్ని డి కేటగిరీకి తీసుకురావాలి. ఓకే. బండి సంజయ్ చేయలేకపోయినాడు, ఇంత పెద్ద లీడర్ అయ్యి ఉండి కూడా. రెండోది ఏదైతుందో రైల్వే లైన్స్, ఆ రైల్వే లైన్స్ ఏదైతుందో మాకు నిజామాబాద్ సైడ్ నుంచి వచ్చే రైల్వే లైన్ కానివ్వండి, హైదరాబాద్ మనోహరాబాద్ సైడ్ నుంచి వచ్చే రైల్వే లైన్ కానివ్వండి, తర్వాత తిరుపతికి పోయే రైలు ఏదైతుందో డైలీ ఉండేలాగా దానికి ఎక్స్ప్రెస్కు కరీంనగర్ ఎక్స్ప్రెస్ అని పేరు మార్చడము. తర్వాత బిజిగిరి షరీఫ్, ఉప్పల్, జమ్మికుంట స్టేషన్స్లలో జమ్మికుంటలో తెలంగాణ ఎక్స్ప్రెస్ హాల్ట్ చేయించడం కానీ, తర్వాత కొన్ని చోట్ల ఆర్ఓబీస్ రిక్వైర్మెంట్స్, ఇవి రైల్వేస్కు సంబంధించి. నేషనల్ హైవేస్కు సంబంధించి కరీంనగర్కు 4 దిక్కుల 5 దిక్కుల నేషనల్ హైవేస్ స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయి. వాటికి ఏదైతుందో ఫండ్స్ పెద్ద ఎత్తున సాధించి వాటిని ఏదైతుందో ఇమీడియట్గా 4 లేన్ 6 లేన్ 6 లేన్ 8 లేన్ చేయించడము అత్యంత ప్రాధాన్యత కూడింది. ఎందుకంటే వెహికల్స్ చాలా పెరిగిపోతున్నాయి, యాక్సిడెంట్స్ చాలా పెరిగిపోతున్నాయి, సామాన్య జీవులు బలైపోతున్నారు. సో అర్జెంటుగా 6 లేన్స్ 8 లేన్స్ అవసరం. భారతదేశం బాగా గ్రో అవుతుంది, ట్రాఫిక్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఆ విషయంలో రెండోది కరీంనగర్కు ఒక ఎయిర్పోర్టు శాంక్షన్ చేయించడము. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఏదైతుందో ప్రాపర్ అప్గ్రేడేషన్, ఈయన పిత్కంత అప్గ్రేడేషన్ చేయించాడు. ₹1 కోటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫండ్ తెచ్చాడు. ప్రాపర్ అప్గ్రేడేషన్ చేయించి 50 కోట్లు 100 కోట్లు శాతవాహన యూనివర్సిటీకి తెస్తే ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్, కాలేజ్ యూనివర్సిటీ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఒక IIIT కాలేజ్ కరీంనగర్లో మంచి ఫెసిలిటీస్ ఉన్న కాడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాడ, ఒక నవోదయ స్కూలు, ఒక సైనిక్ స్కూలు. సో ఇటువంటి ఆలోచనలు సాగునీటి ప్రాజెక్ట్స్లలో కూడా ఎంత మేరకు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ నుంచి ఫండ్స్ తేవాలో అంత మేరకు ప్రయత్నం చేసి తేవడం. తాగునీటి ప్రాజెక్ట్స్లలో కూడా అమృత్ ద్వారా కానీ వీటి ద్వారా ఏదైతుందో ఎక్కువ ఫండ్స్ సాధించడం. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆలయాల పునరుద్ధరణ కోసం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండి చేసేటి. స్టేట్ గవర్నమెంట్ నుంచి చేసేటి ఏదైతుందో మాదే గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి కరీంనగర్కు సంబంధించి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్టేట్ సబ్జెక్టులు ఏమున్నా దాంట్లో మ్యాక్సిమం ఫండ్స్ రేవంత్ రెడ్డి గారి ద్వారా కరీంనగర్, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పట్టణంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడం, యూత్కు చాలా బ్యూటిఫుల్ ఇంటర్నేషనల్ స్టేడియం చేయడం, దానికి ల్యాండ్ ఇమీడియట్గా అలాట్ చేయించుకోవడం. మానేర్ పరిసరాలలో ఒక పెద్ద ల్యాండ్ ఎక్స్టెంట్ అలాట్ చేయించుకొని స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్, దాతల నుంచి కొంత ఫండ్, తర్వాత HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కొంత ఫండ్, BCCI బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఫర్ ఇండియా చాలా ఫండ్స్ ఉంటాయి అక్కడ, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫండ్ సాధించి అక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టడం. అండ్ హాస్పిటల్ ఒకటి ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ కట్టడం. ఇవన్నీ ఏదైతుందో స్టేట్ గవర్నమెంట్ నుంచి సాధించేటి. స్కూల్స్ ఏదైతుందో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ నుంచి సాధించేటి. మూడోది ఏంటంటే నా పర్సనల్ అజెండాలో ఒక 20 అంశాలు పెట్టుకున్నానండి. ఆ 20 అంశాలకు అప్రాక్సిమేట్లీ ప్రతి సంవత్సరం 10 నుంచి 12 కోట్లు నేను నా సొంత నిధులతో చేయదలుచుకున్నా. అభివృద్ధి ఒక గ్రామాలలో చిన్న చిత్కా పనులకు యంత్రాలు ఇవ్వడం, JCB, ట్రాక్టరు, రోడ్ రోలరు, తర్వాత వాటర్ ట్యాంకరు, బోర్వెల్, ఇటువంటి ఇస్తే గ్రామాలలో అది తీసుకుపోయి ఓన్లీ డీజిల్ పోసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. గవర్నమెంట్ దిశగా చూడరు ఆ చిన్న చిత్కా పనులు. స్టూడెంట్స్ ఏదైతే ఉందో ఎక్సెల్ అవుతారు కదా, 10th లో ఇంటర్లో టాపర్స్ ఉంటే వాళ్ళకు ల్యాప్టాప్స్ పారితోషికంగా ఇవ్వడం, ₹1,00,000 పారితోషికంగా ఇవ్వడము. తర్వాత కొంతమంది ఇంకా హైయర్ స్టడీస్ చదువుదాము అని అంటే శ్రీ చైతన్యలో, నారాయణలో, ఫిడ్జీలో వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి ఫీజులు కట్టడం.
కొంతమంది సివిల్ సర్వీసెస్ రాసేటోళ్లకు, బ్రైట్ ఉన్న స్టూడెంట్స్కు ఢిల్లీలో వజ్జీరామ్ కానివ్వండి, రావ్స్ కానివ్వండి, వాళ్ళ ఫీజు కట్టడం. ఆధ్యాత్మికంగా కూడా ఏదైతుందో చాలా మంది ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్ దిక్కు దిశగా చూస్తూ ఉంటారు. మా ఊరికి జేఎం గారు రావాలి, మా ఊరికి గరికపాటి గారు రావాలి, మా ఊరికి చాగంటి గారు రావాలి, మా ఊరికి పండిత్ రవిశంకర్ రావాలి, మా ఊరికి జగ్గి వాసుదేవ్ రావాలి. సో ఇట్లా వాళ్ళని తీసుకొచ్చి వారం రోజులు 5 రోజులు ప్రవచనాలు మొత్తం ఆడ పెట్టియడం, 20,000 మందికి సరిపోయే సదుపాయాలు, ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు కృషి చేయడం. రెండోది టెంపుల్స్ అన్నిటికీ నా ఉడత సాయం చేయడం. ఓకే, ఎంతో కొంత నాకు చేతనైనంత టెంపుల్కు 5 లక్షలు 10 లక్షలు ఎంత వాట్ ఎవర్. సో అది దేవునికి ఎంత సాయం చేసినా అది ఉడత సాయమే తప్ప ఏముండదు దానికి పెద్దగా. సో మనం ఎంత సాయం చేస్తే ఏముంటుంది దేవుని ముందు. కాబట్టి నాకు ఆ ఆలోచన ఉంది. సో 20 టెంపుల్స్ మా కరీంనగర్ టెంపుల్స్, మా దేవుళ్ళు మా కరీంనగర్ టెంపుల్స్ కాబట్టి వాటి అభివృద్ధికి నా ఉడత సాయంగా నేను చేయడం, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ లాక్కు రావడం చేయడం. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏదైతుందో కొన్ని ప్రతి కాన్స్టిట్యున్సీ కోటి పెట్టి నా సాయంగా నేను 50 లక్షలు ఒక్కొక్క ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇవ్వడం, కొంత దాతల నుంచి సేకరించడం, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైతుందో గవర్నమెంట్ నుంచి ల్యాండ్ సేకరించడం. ఇట్లా ఇటువంటి కరీంనగర్కి ఒక యాప్ పెట్టడం, కరీంనగర్ సహాయక్ యాప్. నేను కరీంనగర్ సహాయక్ అన్నట్టు, వెలిచాల సహాయక్, నేను మీ సేవకుని సహాయకుని. సో ఆ యాప్కు ఏదైతుందో మీరు ఏ సమస్యలు మా యాప్ ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మేము దానికి ఇమీడియట్గా పరిష్కారం కనుగొనడం, మా పరిధిలో ఆ పరిష్కారం ఇమీడియట్గా చేయడం, మా పరిధిలో లేని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేయడం. అట్లనే ఒక కరీంనగర్కు కే హబ్ అని ఒకటి పెట్టడం, ఎట్లా టీ హబ్ ఉందో కే హబ్ అని పెట్టేసి దానికి ఒక కార్పస్ ఫండ్ ఒక 5 కోట్లని, దాంట్లో 1 కోటి రూపాయలు నేనే ఫండ్గా ఇవ్వడం, మళ్ళీ కొంత గవర్నమెంట్ నుంచి కొంత దాతల నుంచి తీసుకొని ఈ కొత్తగా స్టార్టప్స్ స్టార్టప్స్ చేసే యంగ్ ఎంటర్ప్రినర్స్కు ఒక అవకాశం ఇవ్వడం. సో ఇటువంటి ఈ కరీంనగర్లో పెద్ద ఎత్తున క్రికెట్ అభివృద్ధి చేయడం, 3 లెవెల్స్లో, మండల్ లెవెల్లో, తర్వాత మున్సిపాలిటీ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, అండ్ ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం. డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ కండక్ట్ చేసి దానికి 1 కోటి రూపాయలు పారితోషికం పెట్టడం. ఆ తర్వాత 50 లక్షల కింద 2వ స్థాయి దానికి, 25 లక్షలు 3వ స్థాయి దానికి పెట్టి యూత్ అంతా ఏదైతుందో కరీంనగర్లో ఉన్న 40 మండలాలకు అన్నిటికీ కొత్తగా పేర్లు వాళ్ళు ఐపీఎల్లో చూసినట్టుగా ఏదైతుందో ఇట్లా హుస్నాబాద్ హాన్చోస్, అట్లా ఏదైతుందో తంగలపల్లి టైగర్స్. సో వాళ్ళకు ఒక పేరు, ఆ పేరు ట్యాగ్ పెట్టి ఎవ్రీ ఇయర్ ఈ 40 మంది పోటీ పడడం, ఈ 40 మందిలాకెళ్ళి మళ్ళీ పైకి సెలెక్ట్ కొంతమందిని చేయడం. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా గ్రామ స్థాయి నుంచి ఇట్లా కార్యక్రమాలు నేను చాలా డివైజ్ చేసుకున్నాను, నా ఓన్ ప్రణాళిక రాసుకున్నాను. నాకు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నేను ఈ కార్యక్రమాలను తప్పకుండా చేస్తా. మా నాన్న స్థాయికి నేను కూడా ఎదగాలని నాకు పెద్ద కోరిక ఉంది, బలీయమైన కోరిక. జనాలు ఏదైతుందో జగపతిరావు కొడుకు జగపతిరావు కన్నా తక్కువ లేడు అని మాట రావాలి. తండ్రికి తగ్గ తనయుడు. ఎందుకంటే ఒక సైజులో తండ్రి కన్నా మించిపోయినా పనులలో కూడా మించిపోవాలన్న కోరిక ఉంది. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ పార్లమెంట్ మీద మీకు ఒక విజన్ ఉంది, మీ ఫ్యామిలీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ నాన్నగారి పేరును మీరు చిరస్థాయిగా నిలబెట్టాలనుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. సో ఇది మరి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ.